కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః జగన్యాశ్చ జగన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. సేవకులను ఉత్తములని, మధ్యములని, అధములని విభజించాలి. నువ్వే విభజించుకో, చెప్పొద్దు బయటికి. ఉత్తములకు ఉత్తమ కార్యాలే ఇవ్వాలి, మధ్యములకు మధ్యమ కార్యాలు ఇవ్వాలి, అధములకు అల్ప కార్యాలు ఇవ్వాలి. ఇలా వారికి తగిన విధంగా పనులు అప్పగిస్తున్నావా అని అడిగాడు. ఎవడు చేసే పనిని వాడే చేయాలి అని ఒక పద్ధతి రాసిపెట్టి ఉంది. దానిని అందరూ పాటించాలి. కనుక ఎవరికి సంబంధించిన పనిని వారే చేయాలి. అందుకే నారద మహాముని ధర్మరాజుకు ఇంత స్పష్టంగా చెప్పాడు. అవును, నిజమే. మనకు కూడా ఇది బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఉత్తమ కార్యాలను ఉత్తములకే అప్పగిస్తున్నావా? వారికి తగిన పరీక్షలు పెడుతున్నావా? మళ్ళీ వాళ్ళకి పరీక్షలు వేరే పెట్టాలా? వారు ధర్మార్థ కామాలలో పరీక్షలు దాటి పవిత్రులవుతున్నారా అని అడిగాడు. ఉత్తములను కూడా పరీక్షించిన తరువాతే పనికి నియమించాలని చెబుతున్నాడు. కఠినమైన శిక్షలు విధించి ప్రజలను బాధ పెడుతున్నావా? మంత్రులు రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తున్నారా అని అడిగాడు. ప్రజలను బాధించకుండా అధికారుల పాలన యొక్క గమనిస్తూ ఉండాలి అని కూడా చెప్పాడు. న్యాయపాలన లేకపోతే దుష్టుడైన పురుషుణ్ణి స్త్రీలు విడిచిపెట్టినట్లుగా, పతితుడైనటువంటి యజమానిని యాచకులు విడిచిపెట్టినట్లుగా ఉగ్రమైన శిక్షలను విధించే రాజును ప్రజలు విడిచిపెడతారు. ప్రజలు నిన్ను అలా అనుమానిస్తున్నారా అని అడిగాడు. ప్రజల మనస్సులు గెలిచే పనులే చేయాలి, కానీ ప్రజలను బాధించే పనులు చేయకూడదు అని తెలిపాడు. ఓ ధర్మరాజా, నీ సేనాపతి మంచి వంశంలో పుట్టినవాడేనా? మంచి నడవడిక గలవాడేనా? ధైర్యవంతుడేనా? ఉత్సాహపరుడేనా? నీ యందు అనురాగంతో ఉంటున్నాడా అని అడిగాడు. ఇవి సేనాపతి లక్షణాలు. ఇలాంటి వాడినే నియమించుకోవాలి. నీ సైన్యంలోని విభాగాలకు నాయకులైనటువంటి ప్రధాన దళపతులు భయం లేని వారే ఉన్నారా? యుద్ధం చేయటంలో నేర్పులై ఉన్నారా? నేర్పులై ఉండాలా? మోసం లేని వారే ఉన్నారా? పరాక్రమవంతులై ఉన్నారా? అలాంటి దళపతులను గౌరవిస్తున్నావా? వారిని సంతోషపెడుతున్నావా అని అడిగాడు. ఇవి సైన్యాధికారుల లక్షణాలు. ఇలాంటి వారిని పెట్టుకోవాలి. వారిని సమయానుకూలంగా సంతోషపెడుతూ తృప్తిపరచాలి అని చెప్పాడు. నారద మహర్షి రాజ్యంలో ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరి ధర్మాలను చెబుతున్నాడు. ఇప్పుడు సైనికుల గురించి కూడా చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, నీ సైన్యానికి మంచి భోజనం పెడుతున్నావా? వేతనాన్ని, ధనాన్ని తగిన సమయానికి ఇస్తున్నావా? వేతనాన్ని ఇవ్వటంలో ఆలస్యం చేస్తున్నావా? వేతనంలో సగం తగ్గించి ఇస్తున్నావా అని అడిగాడు. చాలామంది అట్లా ఉంటారు, లోపులు. అంటే సైనికులను బాగా చూసుకోవాలి, వారి కడుపు నింపాలి, సకాలంలో వారికి వేతనం అందించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఏ కారణం చేత కూడా ఆలస్యం చేయకూడదు. ఇచ్చేదానికంటే తగ్గించి ఇవ్వకూడదు. సైనికుల, సేవకుల బాగోగుల విషయంలో ఈ సూత్రాలను తప్పక పాటించాలని నారద మహర్షి చెప్పాడు. ఈ సూత్రాలు సైనికుల విషయంలో వ్యతిరేకంగా జరిగితే ఏమవుతుందనేటువంటి సందేహానికి కూడా నారద మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. భర్తుః కుప్యంతి యద్భృత్యాః సోనర్థః సుమహాన్ స్మృతః. భోజన వేతన విషయాలలో
నిర్లక్ష్యం జరిగినా, ఆలస్యం జరిగినా సేవకులు స్వామిపై కోపిస్తారు. ఆ కోపం వల్ల రాజుకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అందుకే సేవకులను, అధికారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా నారద మహర్షి రాజ్యంలో ఉన్న వారిని ఎవరినీ విడిచిపెట్టుకోకుండా వారి ప్రాముఖ్యతలను ధర్మరాజుకు తెలుపుతూ అడిగాడు. అంతర్లీనంగా లోకానికి బోధ చేశాడు. అంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ వేత్తలు కూడా దీన్ని అనుసరిస్తే రాజ్యము రామరాజ్యంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ఓ ధర్మరాజా, నీ మంత్రులు, నీ ఇతర అధికారులు నీ మీద ప్రేమతో ఉన్నారా? అవసరమైతే యుద్ధంలో నీ కోసం ప్రాణాలు విడిచిపెడతారా? అది ముఖ్యం. చాలా యజమాని కోసం ప్రాణాలు విడిచిపెట్టే అటువంటి యుద్ధ సూత్రంలో గలే అటువంటి యుద్ధ నాయకులు ఉండాలి అని అడిగాడు. చిన్న చిన్న మంత్రులు, అధికారులు కూడా రాజభక్తులై ఉండాలి, దేశభక్తులై ఉండాలి. ఇది దేశం కోసం ఏమైనా చేయాలి. రాజు వారిని ఇలా తయారు చేసుకోవాలి అని చెప్పాడు. యుద్ధ సాధనాలను తన అదుపులో ఉంచుకొని నీ మాటలను లెక్క చేయకుండా ఉన్నవాడు నీ సేవకులలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అనుక్షణం సేవకులను చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు తల ఎత్తే అవకాశం ఉంది. యుద్ధ సామాగ్రి నాశనమైతే రాజ్యానికి పెద్ద నష్టం సంభవిస్తుంది. అలా జరగకుండా చూసుకోవాలి. కచ్చిత్ పురుషకారేణ కచ్చిత్ పురుషకారేణ పురుషః కర్మశోభయన్ లభతే మానమధికం భూయో వా భక్తవేతనం భూయో వా భక్తవేతనం. నీ సేవకులు ఎవరైనా ఎంతో శ్రమపడి పురుష ప్రయత్నంతో పనులను చక్కగా చేస్తుంటే వారిని అధికంగా గౌరవిస్తున్నావా? ఎక్కువ వేతనాన్ని ఇచ్చి వారిని ఆదరిస్తున్నావా? ఇది పని సాధించుకునేటువంటి ఉపాయం. దీనిని అమలు పరిచినటువంటి అధికారికి ఎప్పుడూ కూడా విజయమే లభిస్తుంది అని నారద మహర్షి చెబుతున్నాడు. చదువుకున్న వారిని, వినయవంతులను వారి వారి అర్హతలను బట్టి దానాదులను ఇచ్చి గౌరవిస్తున్నావా అని అడిగాడు. విద్యావంతులు ఆదరిస్తే వారు మరిన్ని విజయాలను సాధించి పెడతారు. ఈ ఉపాయాన్ని గమనించాలి అని చెప్పాడు. ఇలా బోధ చేస్తూ నారద మహర్షి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇలా అడిగాడు. కచ్చిద్దారాన్ మనుష్యాణం తవార్ధే మృత్యుమీయుషాం తవార్ధే మృత్యుమీయుషాం వ్యసనం చాభ్యుపేతానాం బిభర్షి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ ధర్మరాజా, నీ మేలు కోరి నీకోసం ప్రాణాలను అర్పించిన వారి భార్యపుత్రులకు మరియు నీకు సేవ చేస్తూ కష్టాల్లో ఉన్న కుటుంబాలను రక్షణగా అండగా ఉంటున్నావా? వారి కష్టాలను తీరుస్తున్నావా? వ్యాస భగవానుడు ఎప్పుడో రాసిపెట్టాడు చూడండి. ఇవన్నీ అనుసరిస్తే ఎంత బాగుంటుంది. అధికారి సేవకుల విషయంలో చేయవలసినటువంటి అతి ముఖ్యమైన పని ఇది. సేవకుల కుటుంబానికి అండగా ఉండి ఆదుకున్నప్పుడు ఆ కుటుంబంలోని వారు రాజు యొక్క మంచిని కోరుతారు, రాజుకు విజయాలు సాధించి పెడతారు. దీనివల్ల రాజుకు లోకంలో మంచి కీర్తి లభిస్తుంది. ప్రజలలో రాజు మీద, దేశం మీద మరింత ప్రేమ, ఆప్యాయత, భక్తి కలుగుతాయి అనే విషయాన్ని తెలిపాడు. ఓ ధర్మరాజా, నీ వల్ల భయపడిన వారికి, ధనం పోగొట్టుకొని నిన్ను ఆశ్రయించిన వారికి అభయమిచ్చి ఆదుకుంటున్నావా? యుద్ధంలో నీతో ఓడిపోయిన వారిని నీ పుత్రులుగా భావించి వారిని కాపాడుతున్నావా అని అడిగాడు. ఇది కూడా రాజు బాధ్యతే. ఇలాంటి వారిని కూడా రాజు ఆదుకొని ఆదరించాలి, వారి కుటుంబాన్ని నిలబెట్టాలి. వేదాలలో ధర్మం సూక్ష్మంగా చెప్పబడింది. అలాగే స్మృతులలో కూడా విషయం
మెలికలుగా చెప్పబడి ఉంటుంది. కానీ వేదాలు స్మృతులు అందరికీ సులభంగా అర్థం కావటం కష్టం కదా. మరి అందరికీ ఆధారం ఇదే. ఇది ప్రామాణికమైనది. దేన్ని బట్టి సందేహాన్ని నివారించుకోవాలి, సమస్యను తొలగించుకోవాలి అంటే అన్ని ప్రశ్నలకు సమాధానమే మహాభారతం. ఎలాంటి సందేహాలనైనా తీర్చటానికి మహాభారతం ప్రామాణికమైనదే ఉంది. ప్రపంచ దేశాలకు కూడా ఆధారమై ఉంది, పూజించదగినదే ఉంది. అన్ని సందేహాలను మహాభారతమే తీరుస్తుంది. అందుకే పంచమ వేదంగా మహాభారతం అవతరించింది. ధర్మ సూక్ష్మాలు అందరికీ అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు మనకి మహాభారతాన్ని అందించాడు. ఇక నారద మహర్షి బోధను గ్రహిద్దాం. భూమండలంలోని సమస్త ప్రజలను సమానంగా చూస్తున్నావా? వారి యందు మంచి నడవడిక కలిగి ఉంటున్నావా? వారిని తల్లిదండ్రులు బిడ్డలను రక్షిస్తున్నట్లుగా రక్షిస్తున్నావా అని అడిగాడు. ఎవరిని వదలలేదు నారద మహర్షి. అసలు రాజ్యం విస్తారంగా మాట్లాడుతున్నాడు. అసలు ఎవరినైనా వదిలాడా? చూపించండి, ఒక్కరినైనా చూపించండి. రాజ్యం మొత్తం ఎట్లా ఉందో ఆ విధంగా అల్లినట్టుగా చెప్తున్నాడు. అధికారి సమత్వభావన కలిగి ఉండాలని బోధించాడు. ఇక శత్రువు గురించి తెలుసుకుంటూ ఎలా ప్రవర్తించాలో నారద మహర్షి ధర్మరాజుకు ఇలా బోధిస్తున్నాడు. ఓ ధర్మరాజా, నీ శత్రువు స్త్రీ, జూదం మొదలైన వ్యసనాలకు వశుడై కష్టాల్లో చిక్కుకున్నాడని తెలిసినప్పుడు త్రివిధ దళాల సైనికుల బలాలను అతడి రాజ్యంపైకి పంపుతున్నావా? అతడి రాజ్యాన్ని ఆక్రమిస్తున్నావా అని అడిగాడు. త్రివిధ బలాలంటే మంత్రబలము, కోశబలము, భృత్య బలాలు. వీటిని ప్రయోగించి ఆ రాజ్యాన్ని వశం చేసుకొని చక్కదిద్దవచ్చు. ఆ రాజ్యాన్ని చక్కదిద్దాల. అక్కడి సంక్షోభాన్ని నివారించి అక్కడి ప్రజలకు సంతోషం చేకూర్చవచ్చు అని బోధించాడు. ఆ రాజ్యం ఊరికే వశం చేసుకోవటం కాదు, ఆ రాజ్యంలో ఉండిన జనాన్ని చక్కబెట్టాల. అంగరక్షకులు మొదలైనటువంటి 12 మంది గురించి తెలుసుకుంటున్నావా? నువ్వేం చేయాలో నిర్ణయించుకుంటున్నావా? నీ పక్షంలో ఓటమికి కారకులైనటువంటి వ్యసనాలను సరిదిద్దుకుంటున్నావా? నీ సైనికులు జీతాన్ని చెల్లించి దండయాత్ర చేయిస్తున్నావా అని అడిగాడు. కర్తవ్య నిర్వహణలో దూరదృష్టి ఉండాలి. లోటుపాటులను సరిచేసుకోవాలి. సైనికులకు, సేవకులకు వేతనాన్ని ఇవ్వాలని రెండోసారి నొక్కి చెప్పాడంటే వారిని తృప్తిగా ఉంచటం ఎంతో అవసరమని చెబుతున్నాడు. ఓ ధర్మరాజా, శత్రు రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత అక్కడ ప్రధానులైనటువంటి అధికారులకు అర్హత ప్రకారంగా ధనాన్ని, రత్నాలను ఇచ్చి వారిని వశం చేసుకుంటున్నావా అని అడిగాడు. రాజనీతి ధర్మాలను పాటించాలని చెప్పాడు. నువ్వు ముందుగా ఇంద్రియాలను జయించి, అరిషడ్వర్గాన్ని జయించి, ఇంద్రియాలకు వశులైనటువంటి శత్రువులను నీ వశం చేసుకుంటున్నావా? నారద భగవానుడు చెప్పేటువంటి చూస్తూ ఉంటే రాజ్యము ఏమో వద్దుపో అని చెప్పేసి బట్టలు విదిలేసి పారిపోవాలా అనిపిస్తుంది. ఏమీ వద్దు మనకని. ఇంత చెయ్యాలన్నా అసలు ఇన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి అవుతుందా? ఇన్ని జ్ఞాపకం పెట్టుకోవటానికి అంతమంది కావాల్సి వస్తుంది. ఒక్కొక్కరు దినం ఒకటోటి చెప్పాల్సి వస్తుంది. నారదుడా, ఎక్కడి నుంచి తెచ్చుకొని చెప్తున్నావో తెలీదు. గెలుపు సాధించటంలోని రహస్యాలు తెలిపాడు. బాగుంది. నీ శత్రువులు నీ రాజ్యాన్ని ఆక్రమించే లోపలే వారికంటే ముందు నువ్వే జాగ్రత్తగా సామ, దాన, భేదం, దండం అనేటువంటి ఉపాయాలను అమలు చేసి వారిని జయిస్తున్నావా అని అడిగాడు. అసలు ఈ ధర్మరాయ ఇన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడా అని నాకు అనుమానంగా ఉంది. రాజు ఎవరిపై గెలుపొంది తన రాజ్యాన్ని రక్షించుకోవటం కోసం నిత్యం జాగ్రత్తతో ఉండి చతుర్విధ ఉపాయాలను అమలుపరచాలని అని చెప్పాడు. అసలు రాజుకు భోజనం గీజనం లేదైతే దీని ప్రకారంగా అనుసరించామనుకో, ఒక రాజు అనుసరిస్తాం, ఓకే అనుసరిస్తామనుకో, నిద్ర లేదు ఆయనకి. అయితే ఆయన మనిషి కాదు, ఒక యంత్రం అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.